బీసీల పైన మరో డ్రామా. ఇగో ఎట్లా చేస్తున్నా అంటే ఇట్లా ఏం చెప్తున్నాడు ఈయన, 1 నుంచి 5 వరకు మార్చి 1 నుంచి 5 వరకు ప్రత్యేక సమావేశాలు పెడుతున్నాడు. సమావేశాలు పెట్టి ఈ ఎస్సీ వర్గీకరణ బిల్లు ఒకటి, బీసీల రిజర్వేషన్ 42% పెంచేటువంటి బిల్లు ఒకటి, ఈ 2 బిల్లులు అందులో దాని మీద చర్చ పెట్టి దీన్ని చట్టంగా మార్చాలన్నటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాడంట. మార్చి ఏం చేస్తాడంట, ఇక చూడండి, చర్చ పెట్టి చట్టబద్ధత కల్పిస్తాడు. 10 నుంచి పార్లమెంట్ సమావేశాలు ఉన్నాయి కాబట్టి అదే రోజు ఢిల్లీకి పోయి బీసీ రిజర్వేషన్లకు మద్దతు ఇవ్వాలని కేంద్రాన్ని కోరుతారంట. పోయిన ఎవరు రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి పోయి కేంద్రాన్ని కోరుతారంట. ఇప్పుడు రేవంత్ రెడ్డి చెప్పంగానే చేస్తారా బీజేపీ వాళ్ళు? చేస్తారా? ఓవైపు బండి ఏమంటున్నాడు, ఈ 42% రిజర్వేషన్ కల్పించడం కోసము బీసీలు ఏది ముస్లింలు ఉన్నటువంటి బీసీలని వీళ్ళ కలిపి వాళ్ళు రిజర్వేషన్ కల్పించే దాంట్లో ఆయన వ్యతిరేకిస్తున్నాడు. అంటే మరి ముస్లింలలో ఉన్నటువంటి బీసీలు, అల్ల ఉన్నటువంటి అణగారిన వాళ్ళు, అల్ల ఉన్నటువంటి పేదవాళ్ళు, వీళ్ళందరూ వాళ్ళకి ఏ రిజర్వేషన్లు వద్దంట. అది ఇప్పుడు కాదు, 1992-93 ప్రాంతంలో వచ్చినటువంటి చట్టాన్ని ఆయన ఇప్పుడు వ్యతిరేకిస్తున్నాడు. ఎవరు? బీజేపీ కేంద్ర మంత్రి, ఆయనకు తెలివి లేనటువంటి కేంద్ర మంత్రి ఆయన. ఇవన్నీ డ్రామా. ఇది ఈడనేమో బండి సంజయ్ ఆల్రెడీ ముస్లింలకు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నాడు, వాళ్ళని దూషిస్తూ ఉన్నాడు, రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నాడు. మరొక వైపు రేవంత్ రెడ్డి ఏమో ఢిల్లీకి పోయి బీజేపీ వాళ్ళని ఒప్పిస్తా అంటాడు. ముందు నువ్వు ఒప్పియాల్సింది బండిని ఒప్పి, బండితో మాట్లాడిపి నీ 42% రిజర్వేషన్ నీ కథ అంతా కూడా. ఇక్కడనేమో ఈ డ్రామా నేను కేంద్రానికి ఆడుకోయి మాట్లాడొస్తా, ఎందుకంటే వాళ్ళు ఒప్పుకోరు. వీళ్ళు ఏదో డ్రామా చేసినట్టు ఢిల్లీకి పోయినట్టు ఏదో చేస్తారు. రాష్ట్రంలో కాంగ్రెస్ బీజేపీ రెండొకటే, దొంగలు రెండొకటే. చూడండి మీరు, ఈయన ఏదో ఢిల్లీకి పోయినట్టు చేస్తాడు, ఏదో మమ్మ అనిపించాడు చేస్తారు, అది అయిపోతుంది. అయిపోయాక ఇగో మేము ఇంత ఫైట్ చేసినాం, ఇంత కొట్లాట చేసినాం, 42% రిజర్వేషన్ కుదరలేదు కాబట్టి అదే 20%, 22% ఏదో ఉందో దాన్నే కంటిన్యూ చేస్తాము, ఈ 42% అనే దాన్ని మా పార్టీ పరంగా ఇస్తాము అని చెప్పేసి మళ్ళీ పాత పాటనే పాడతారు వీళ్ళు. అంతకుమించి ఇంకొకటి ఏమి లేదు. ఇదంతా ఉట్టి డొల్ల టైంపాసు, ఏదో నడవాలి కాబట్టి నడపాలి. ఇవన్నీ టైంపాస్ ముచ్చట్లే. బీసీలకు 42% రిజర్వేషన్ హైలీ ఇంపాసిబుల్, కాంగ్రెస్ ప్రభుత్వం ఇయ్యదు. సుప్రీంకోర్టు తీర్పును వ్యతిరేకంగా చేయదు. కేంద్రం కనుక చట్టం చేస్తే తప్ప ఈ సాధ్యమైనటువంటి అవకాశం లేదు. అంత టైంపాస్. తెలంగాణ ప్రజలు, బీసీ సమాజం ప్రధానంగా అర్థం చేసుకోవాలి.